9వ తరగతి విద్యార్థులందరూ గమనించాలి. నిన్న మనం సంస్కృతంలో మొట్టమొదటి పాఠమైనటువంటి సమర్థః కః అనేటువంటి పాఠంలో 4 శ్లోకాలను నేర్చుకున్నాము. ఈరోజు క్లాస్లో మనం 5, 6, 7, 8 ఈ మిగతా 4 శ్లోకాలను ఈరోజు క్లాస్లో నేర్చుకుందాము. జాగ్రత్తగా చూస్తూ నేను ఏ విధంగా చదువుతున్నానో జాగ్రత్తగా గమనించండి. అదేవిధంగా చదవటానికి మీరు ప్రయత్నించండి. శ్లోకాలు మీకు కంఠస్థం కావాలి. ప్రతి ఒక్కళ్ళకి ఏ శ్లోకం అడిగినా సరే చక్కగా చెప్పగలగాలి. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ శ్లోకాలను కంఠస్థం చేయండి. అందరూ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు 5వ శ్లోకం చెప్తున్నాను. సర్వత్ర గుణవానేవ చకాస్తి పతితో నరః మణిః మూర్ధ్ని గళే బాహు పాదపీఠేపి శోభతే. సర్వత్ర గుణవానేవ చకాస్తి పతితో నరః మణిః మూర్ధ్ని గళే బాహు పాదపీఠేపి శోభతే. అంటే అర్థం ఏమిటి? సర్వత్ర గుణవానేవ చకాస్తి పతితో నరః. పతితః అంటే ప్రసిద్ధి పొందటం. గుణవానేవ గుణవంతుడు ఎక్కడున్నా సరే, నరః అంటే మనిషి, గుణవంతుడైనటువంటి మనిషి సర్వత్ర ఎక్కడున్నా సరే, చకాస్తి అంటే ప్రకాశిస్తాడు. అంటే ఎక్కడున్నా ఒక మంచి వ్యక్తి ఎక్కడున్నా ఏ ప్రాంతంలో ఉన్నా అతనికి కీర్తి వెతుక్కుంటూ వస్తుంది, ప్రకాశిస్తూ ఉంటాడు. అతడు ఎల్లప్పుడూ కూడా అందరూ అతన్ని మెచ్చుకుంటూ ఉంటారు అని మొదటి పాదానికి అర్థం. అలాగే తర్వాత చూడండి, మణిః మూర్ధ్ని గళే బాహు పాదపీఠేపి శోభతే. అంటే మణి అంటే మణి, మూర్ధ్ని అంటే తలపైన ఉన్నా సరే, గళే అంటే కంఠమునందు ఉన్నా సరే, బాహు అంటే బాహుల యందు భుజముల నందు ఉన్నా సరే, పాదపీఠేపి పాదపీఠమునందు ఉన్నా సరే, శోభతే అంటే ప్రకాశిస్తుంది. ఒక మణుందమ్మ మనం తల మీద పెట్టుకున్నా మెరుస్తుంది, కంఠమునందు దండలో పెట్టుకొని కంఠమునందు పెట్టుకున్నా మెరుస్తుంది, చేతుల్లో పట్టుకున్నా మెరుస్తుంది. అలాగే పాదపీఠం దగ్గర స్థాపించినా సరే అది మెరుస్తూనే ఉంటుంది, ప్రకాశిస్తూనే ఉంటుంది అనేటువంటిది ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. ఇప్పుడు మనం 6వ శ్లోకం చూద్దాము. సంతుష్టౌ పితరౌ యస్మిన్ అనురక్తాః సుహృద్గణాః గాయంతి యద్యశో లోకాః తేన లోకత్రయం జితం. సంతుష్టౌ పితరౌ యస్మిన్ అనురక్తాః సహృద్గుణాః. అంటే ఎవరైతే సంతుష్టౌ అంటే ఆనందిస్తూ ఉంటారో, ఎవరు? పితరౌ అంటే తల్లిదండ్రులు ఇద్దరూ కూడా, యస్మిన్ అంటే ఎవరిని చూసి తల్లిదండ్రులు ఇద్దరూ కూడా ఆనందిస్తూ ఉంటారో, అలాగే సుహృద్గణాః స్నేహితుల సమూహము, అనురక్తాః అంటే ఎవరిని చూసి అభిమానిస్తూ ఉంటారో, లోకాః అంటే లోకము, గాయంతి ఇక్కడ యజ్యశో అన్నారు. అలాగే యశస్సు అంటే కీర్తి, ఎవరి కీర్తిని చూసి లోకం మొత్తం గానం చేస్తూ ఉంటుందో, తేన లోకత్రయం జితం అటువంటి వ్యక్తి 3 లోకాలను కూడా గెలవగలడు అని చెప్తూ ఉన్నారు. సంతుష్టౌ పితరౌ యస్మిన్ అనురక్తాః సహృద్గుణాః గాయంతి యద్యశో లోకాః తేన లోకత్రయం జితం. అంటే ఎవరిని చూసి తల్లిదండ్రులు ఆనందపడతారో, స్నేహితులు అభిమానిస్తూ ఉంటారో, ప్రజలు ఎవరిని చూసి గానం చేస్తారో అతడు 3 లోకాలను కూడా గెలవగలడు అని ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. అలాగే మనం ఇప్పుడు 7వ శ్లోకాన్ని చూద్దాము. సింహః శిశురపి నిపతతి మదమలిన కపోలభితిషు గణేషు ప్రకృతిరీయం సత్వవతాం నఖల్లు వయసః. చూడనమ్మా, నఖల్లు వయః తేజసో హేతుః. సింహః శిశురపి నిపతతి. సింహః అంటే సింహము, శిశురపి అంటే పిల్ల. సింహం పిల్ల ఉందనుకోండి, చిన్న పిల్ల అంటే సింహానికి పుట్టినటువంటి చిన్న బిడ్డ ఉందనుకోండి, అది ఏం చేస్తుంది?
మదమలిన కపోల కపోల భీతిష్యు గణేషు. గణేషు అంటే ఇక్కడ ఏనుగు. మదపటేనుగు యొక్క మదమలిన అంటే మదపటేనుగు. మదపటేను యొక్క కపోల భీతిష్యు అంటే దాని యొక్క కుంభస్థలాన్ని కూడా పగలగొట్టడానికి ఆ చిన్న బిడ్డ అయినటువంటి సింహపు పిల్ల ఏం చేస్తుంది, ఎగిరి ఎగిరి దాన్ని ఎలా అయినా సరే ఆ మదంతో ఎగురుతూ ఉన్నటువంటి ఆ ఏనుగు యొక్క కుంభస్థలాన్ని పగలగొట్టడానికి చిన్న సింహం కూడా ఎంతో గొప్పగా దూకుతూ ప్రయత్నిస్తూ ఉంటుంది. ఏంటి ఇది అంటే ప్రకృతిరీయం, అంటే సహజ సిద్ధంగా కూడా సత్వవతం అంటే బలవంతుడైనటువంటి వాడికి సహజ సిద్ధంగా వచ్చేటువంటి గుణం అది. సత్వవతాం ప్రకృతిరియం సత్వవతాం. నఖల్లు వయః. నఖల్లు అంటే కాదు కదా, నా అంటే కాదు అని, ఖల్లు అంటే కదా అని. నఖల్లు అంటే కాదు కదా. వయః తేజసో హేతు. వయః అంటే వయస్సు, అంటే పరాక్రమానికి వయస్సు కారణం కాదు కదా. హేతువు అంటే కారణం, అంటే వయస్సుకి అంటే కారణం కాదు కదా. పరాక్రమం అనేటువంటిది వయసుతో సంబంధం లేదు. చిన్న సింహం పిల్లైనా సరే మదపటేను యొక్క కుంభస్థలాన్ని పగలగొట్టడానికి దాన్ని ఆ ఏనుగుని పడగొట్టడానికి ఆ ఏనుగు పైకి దూకుతూ ఉంటుంది. కాబట్టి సమర్థత ఉన్నవారికి ఇది సహజ గుణంగా ఉంటుంది. పరాక్రమానికి వయసు కారణం కాదు. నేను చిన్నవాడిని, నేను అది చేయలేను, నేను ఇది చేయలేను అని అనుకోకూడదు. మనం ప్రయత్నిస్తే దేన్నైనా సరే సాధించగలము. ప్రతిభకు వయస్సు కారణం కాదు, కారణంగా మనం చూపించకూడదు అని ఆ తాత్పర్యం. ఇప్పుడు మనం చిట్ట చివరి శ్లోకమైనటువంటి 8వ శ్లోకాన్ని చూస్తున్నాము. జాగ్రత్తగా చూడండి. నాభిషేకో న సంసారః. నాభిషేకో న సంసారః. సింహస్య క్రియతే మృగైః. సింహస్య క్రియతే మృగైః. విక్రమార్జిత సత్వస్య స్వయమేవ మృగేంద్రత. నాభిషేకో న సంసారః. సింహస్య క్రియతే మృగైః. విక్రమార్జిత సత్వస్య స్వయమేవ మృగేంద్రత. అంటే ఏంటి? మృగము అంటే ఏంటి? మృగముల చేత. మృగైః అంటే మృగముల చేత. సింహస్య అంటే సింహమునకు న అభిషేకః అంటే అభిషేకము చేయలేదు. సింహాలకి మృగాలన్నీ అంటే అడవిలో ఉన్న జంతువులన్నీ వెళ్ళి సింహాన్ని కూర్చోబెట్టి పట్టాభిషేకం చేశాయా, నువ్వు మమ్మల్ని పాలించు, నువ్వు మాకు రాజుగా ఉండు అని. ఏ జంతువు కూడా సింహం దగ్గరికి వెళ్ళి పట్టాభిషేకము అభిషేకము చేయలేదు, పట్టాభిషేకం చేయలేదు. మరి సింహం ఏ విధంగా మృగరాజుగా కీర్తి పొందింది? విక్రమార్జిత సత్వస్య. విక్రమం అంటే తన యొక్క పరాక్రమాన్ని సంపాదించబడింది. ఎలా? సత్వస్య తన బలాన్ని కలిగి, అంటే సింహం తన బలాన్ని ఉపయోగించి మృగరాజు అనేటువంటి పదవిని, అంటే మృగేంద్ర, ఇంద్ర అంటే రాజు అని అమ్మ ఇక్కడ అర్థము. మృగేంద్ర అంటే మృగములలో రాజు. ఎవరు మృగేంద్రుడు? సింహము. మృగేంద్ర స్వయమేవ సత్వస్య అంటే తన యొక్క బలాన్ని, తన యొక్క పరాక్రమాన్ని ప్రదర్శించి తానే మృగేంద్రుడిగా కీర్తి పొందినది. ఎవరు? సింహము. తాత్పర్యం చూడండి. సింహానికి జంతువులన్నీ కలిసి పట్టాభిషేకం చేయలేదు. ఎన్నికల ద్వారా సింహాన్ని ఎన్నుకోనూ లేదు. సింహము తన సమర్థత వలన స్వయంగా మృగరాజు అనే పదవిని అలంకరించింది. అంటే సమర్థత కలిగిన వారికి ఏది కూడా కష్టం అనిపించదు. మీరు చదవాలి అనేటువంటి కోరికతో పాటు చదవగలను అనేటువంటి నమ్మకం ఉండాలి. పరాక్రమాన్ని ప్రదర్శించాలి. నాకు ఎందుకు రాదు అనేటువంటి ఆలోచనతో ముందుకు సాగితే ఏదైనా సాధించగలుగుతారు. ఒకసారి చూడండి. నా అభిషేకో న సంసారః. సింహస్య క్రియతే మృగైః. విక్రమార్జిత సత్వస్య స్వయమేవ మృగేంద్రత. కాబట్టి ఇక్కడితో మీకు